కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా ట్రైలర్ తో భారీ అంచనాలు సొంతం చేసుకుని ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ దక్కించుకుంది. ఇక రాజమౌళి, ఫరాన్ అఖ్తర్ లాంటి స్టార్స్ ఈ సినిమాకు ప్రమోషన్ చేయడంతో దీని రేంజ్ ఒక్కసారిగా ఆకాశానికి అంటేసింది. ఇక ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిన తర్వాత సినిమాకున్న క్రేజ్ కారణంగా విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కేజీఎఫ్ మంచి వసూలును సొంతం చేసుకుంది. హీరో ఎలివేషన్, డార్క్ బ్యాక్ డ్రాప్ లో పండించిన ఎమోషన్స్ ని సినిమాకి హైలైట్ గా నిలవడంతో కథలో కొద్దిగా లోపాలున్న సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇక కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా అత్యధిక కలెక్షన్ల చిత్రంగా చరిత్ర సృష్టించేసింది. కేవలం కన్నడ భాషలోనే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇతర భాషలతో కలుపుకొని ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా మరలా యుఎస్ లో సెకండ్ రిలీజ్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కి రెండో భాగం సిద్ధం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి బాహుబలి కోసం రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీని దర్శకుడు ఫాలో అవుతున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి నుంచి అనుకున్నట్టు కాకుండా కేజీఎఫ్ 2 చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో రూపొందించడంతో పాటు బాలీవుడ్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని విలన్ పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా బాలీవుడ్ స్టార్స్ పలువురు ఈ చిత్రంలో నటించబోతున్నారట. అలాగే టాలీవుడ్ లో కూడా క్రేజ్ కోసం రమ్యకృష్ణన్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈసారి కేజీఎఫ్ చాప్టర్ 2 తో 500 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టాలనే టార్గెట్ తో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి దక్షిణాదిలో ఇప్పటికే సత్తా చాటిన బాహుబలి 2.0 తరహాలో ఈ కేజీఎఫ్ సిరీస్ కూడా సంచలనం సృష్టిస్తుందేమో వేచి చూడాలి.